అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. విప్రకాష్ గారు, ఒకటి ఇప్పుడు నిన్న కేసీఆర్ పెట్టిన ప్రెస్ మీట్ మీద నాగం జనార్దన్ రెడ్డి గారు స్వాగతించారు. పాలమూరు గురించి ఎంత ఫైట్ చేసినా చేస్తామన్నారు. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, డికే అరుణ గారు విభేదిస్తున్నారు. 10 సంవత్సరాల్లో ఇంచు పని కూడా ప్రాజెక్టు పాలమూరు మీద ఎందుకు దృష్టి పెట్టకుండా ఇప్పుడు ప్రెస్ మీట్ పెడితే ఏం లాభం? అసలు ప్రయారిటీలో లేదు. కంప్లీట్ అంత సర్ప్లస్ బడ్జెట్ ఉన్న స్టేట్లో ఎందుకు కంప్లీట్ చేయలేదు? దాన్ని ప్రాజెక్ట్ను 2-3 ఏళ్ళలో కంప్లీట్ చేస్తా అని చెప్పి ఎందుకు డిలే చేశారని అడుగుతున్నారు. ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్, సిడబ్ల్యూసి వాటర్ అలొకేషన్ ఇవన్నీ పెండింగ్ ఉండగా అయితే అట్లా అవుతాయా? అది ఇదేమన్నా దౌర్జన్యం చేసి కట్టేదా? ఇదేమన్నా అంటే కాళేశ్వరంకు అంత ఫాస్ట్ గా తీసుకొచ్చి దీన్ని ఎందుకు తీసుకురాలేకపోయినారు? అది అర్థం చేసుకోవాలి ఫస్ట్. ఒక నిమిషం, అది అర్థం చేసుకోవాలి ఫస్ట్. కాళేశ్వరంకి ఏమో ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఉంది, సిడబ్ల్యూసి వాటర్ అలొకేషన్ ఉంది. గోదావరిలో మనకున్న వాటాలో కనీసం సగం కూడా వాడుకుంటలేం కాబట్టి అసలు ఎటువంటి అభ్యంతరాలు లేవు. కానీ పాలమూరు రంగారెడ్డికి ఏ రకమైన క్లియరెన్స్ వచ్చే అవకాశమే లేదు. ఇంకా వాళ్ళు కొంత కింద మీద పడి కష్టపడి మైనరైజేషన్ లో ఉన్న వాటర్ ని అలొకేట్ చేస్తామని చెప్పి అప్రైజల్ కమిటీ పర్మిషన్ తీసుకొని వచ్చి డిపిఆర్ సబ్మిట్ చేశారు. ఆ డిపిఆర్ రిటర్న్ వస్తే ఈ రోజు వరకు వీళ్ళు సబ్మిట్ చేయలేదు. ఇప్పుడు అది కంప్లీట్ చేయాలంటే ఇది ఒకటి ఫస్ట్ లోన్లు దొరకవు దానికి. ఇప్పుడు కాళేశ్వరం కార్పొరేషన్ కు లోన్ దొరికింది, ఇప్పుడు దీనికి లోన్ దొరకదు. ఎందుకు దొరకదు అని అంటే ఇది అలొకేటెడ్ వాటర్ అలొకేషన్ లేదు కాబట్టి దొరకదు. ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తెచ్చే అవకాశం కూడా లేదు. మూడోది ఏంటంటే ఇప్పుడు ఇది మనము ట్రిబ్యునల్ లో పెండింగ్ ఉంది. ట్రిబ్యునల్ లో ఆ వాటర్ అలొకేషన్ ది మైనరిగేషన్ కూడా చంద్రబాబు నాయుడు అడ్డుపడ్డాడు. మాకున్న 90 టీఎంసీలో మేము 45 కూడా వాడుకుంటలేము అని చెప్పి మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి అంటే కృష్ణా బేసిన్ లోకి వస్తుంది. కృష్ణా బేసిన్ లో మనకున్న అలొకేషన్ లో 50% కూడా వాడుకుంటలేమంటే ఆయన ఏమన్నాడు, మీరు మిషన్ భగీరథ ద్వారా చెరువులన్నీ బాగు చేసుకున్నారు, మీకున్నది 90 టీఎంసీలు అయితే మీరు 130 టీఎంసీ వాడుకుంటున్నారు, కాబట్టి మైనర్ ఇరిగేషన్ లో కూడా మీరు దీన్ని అడ్జస్ట్ చేయడానికి లేదు అని చెప్పాడు. తర్వాత మరి పోలవరం టు కృష్ణా అని అంటే మాకు కూడా అందులో వాటర్ వస్తుంది, నాగార్జున సార్ ఏమైనా 45 టీఎంసీలు వాడుకోవాలన్నారు కదా, మాకు కూడా ప్రాజెక్టులు ఉన్నాయి కాబట్టి మీకు ఒక్కరికే రాదు, మాకు కూడా వస్తుంది అని చెప్పి దాని మీద అభ్యంతరం పెట్టిండు. ఇవన్నీ జరిగినా కదా. ఇప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు ఏ ప్రాజెక్టు ముందు పడుతుంది? అది కూడా స్టేట్ బడ్జెట్ నుంచి 27,000 కోట్లు ఖర్చు పెట్టాడు ఆయన. 33,000 కోట్లు అయితే పూర్తయ్యేదానికి అలొకేషన్ లేకపోయినా, అప్పులు దొరకకపోయినా 27,000 కోట్లు స్టేట్ బడ్జెట్ నుంచి ఖర్చు పెట్టాడు. 2 సంవత్సరాల నుంచి వీళ్ళు ఎంత పెట్టారు? 4,000 కోట్లు కూడా పెట్టలేదు వీళ్ళు. అది కూడా కోడంగల్కు ఉద్దండపూర్ లింక్ ఉన్నది కాబట్టి దానికోసం అని కొంత ఖర్చు పెట్టారు. అంతకుమించి వీళ్ళు కేసీఆర్ టైంలో ఎంత ఖర్చు పెట్టారు? 27,000 కోట్లు. 27,000 కోట్లు ఖర్చు అయింది. కానీ మరి ల్యాండ్ అక్విజిషన్ ఇంకా ఎందుకు చాలా చోట్ల పెండింగ్ లో ఉంది? నాగం జనార్దన్ రెడ్డి గారు చెప్పారు కదా దానికి ఆన్సర్. వాళ్ళు అడిగినంత ఇవ్వలేం కదా. అయితే ఆనాడున్న రేట్లు 2 లక్షలు 3 లక్షలు ఇస్తారంటే రైతులు ఎందుకు తీసుకుంటారు? వాళ్ళు ఎక్కడ దొరుకుతుంది? తెలంగాణలో ఏ మూల పోయినా, ఈవెన్ గద్వాల్లో కూడా, గట్టు మండలంలో కూడా 20 లక్షలకు ఎకరం రావట్లేదు. ఒకప్పుడు అది డిజర్టిఫికేషన్. గట్టు మండలంలో ఎక్కడ చూసినా కూడా ఎడారి ఛాయలు కనబడేది ఒక 20-25 ఏళ్ల కింద. ఆడ రాయచూరు మార్కెట్లకు వెళ్ళి జొన్నలు తెచ్చుకొని గంజి తాగి బక్కేటోళ్ళు వాళ్ళు. గంజి కేంద్రాలు కూడా పెట్టేవాళ్ళు అక్కడ. అంటే గటువంటి కాడ కూడా ఇవాళ 5 లక్షలకు 10 లక్షలకు ఎకరం దొరుకుతలేదు. ల్యాండ్ అక్విజిషన్ కాస్ట్ పెరిగింది బాగా. అందుకని ఇక ఇవన్నీ బాటిల్ నెక్స్ట్ అనేవి ఉన్నాయి ఆడ. ఈ ప్రభుత్వం క్లియర్ చేసుకోవాలి. బట్ ఆ టైంలో చిత్తశుద్ధి ఉంటే గనక 299 టీఎంసీలకు ఎందుకు ఒప్పుకున్నారు? 500 ఎవరు ఒప్పుకున్నారండి? ఇప్పుడు వీళ్ళకి లెక్కలు తెలివాయి, అర్థం చేసుకోరు, చెప్తే వినరు. ఎవరు ఒప్పుకున్నారు? 299 ఒప్పుకున్నారా? రెండోది ఏంటంటే సంతకం చేశారు కదంటే ఫస్ట్ ఒక 1 ఇయర్ అయితే చేశారు. 1 ఇయర్ అని చేశారు. అది తెలిసిన వాళ్ళకి తెలియదా? కానీ 1 ఇయర్ చేసినప్పుడు మరి అదే ఇన్ని సంవత్సరాలుగా ఎందుకు కంటిన్యూ అవుతుంది? 23 వరకు కూడా కంటిన్యూ అయింది. 2016లో 2016లో ఉమాభారతి అనుకుంటప్పుడు 1 ఇయర్ అని సంతకం చేశారు. బట్ అదే అగ్రిమెంట్ 2023 వరకు కంటిన్యూ అయింది. 23 కాదు, మీకు చెప్పేది ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. నేను అవుతుంది ఇక ముందు కూడా అవుతుంది. రేవంత్ రెడ్డి ఉన్నా అక్కడ ఇంకొకరు ఉన్నా కూడా కంటిన్యూ అవుతుంది. ఎందుకైతే బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ అనేది సెక్షన్ 3 కింద తీర్పు చెప్పేదాకా ఎవరైనా దానికి ఒప్పుకోవాల్సిందే. ఇక అంతకు మించి చేయగలిగింది కూడా ఏం లేదు.
మనం అడుగుతాం వాటా 50% అడుగుతాం, మనం 550 టీఎంసీలు అడుగుతాం, వాళ్ళు ఇస్తారా మీకు అలొకేషన్ చూపెట్టండి అంటారు. ఇప్పుడు ప్రదేశ్ కుమార్ దగ్గర విచారణ జరిగేది ఏంటి, ఆంధ్ర తెలంగాణ మధ్యలో పునఃపంపిణీ జరగాలని కదా, అది జరిగేదాకా మనకు వేరే మార్గం లేదు కదా. నాగం గారు ఏమైనా మార్గం ఉందా? వి ప్రకాష్ గారు చెప్తున్న దాని ప్రకారం మరి ఈ 299 512 విషయంలో ఏమైనా మార్గం ఉందా? ఇప్పుడు ట్రిబ్యునల్ ముందరికి పోతాము. నేను ఒకటే చెప్తున్నాను, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ వాటర్ లాస్ ప్రకారంగా మనకు క్యాచ్మెంట్ ఏరియాని బట్టి ఇట్ ఈస్ ది అంటే మనకు హక్కు ఉంది, హక్కు మీద మనం పోరాడాల్సిందే, తప్పదు. మనం గతంలో ఈవెన్ జూరాలకు కూడా వాటర్ అలొకేట్ చేసినప్పుడు వాళ్ళు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లో వాళ్ళు అప్పుడు ఏదో దయదలిసి మనకు ఇచ్చిండ్రు అది, కానీ లేకపోతే దానికి కూడా 17 టీఎంసీల వాటర్ లేదు. అందుకోసం ఇవాళ నేను ఒకటి కొట్లాడాల్సింది యాజ్ పర్ ది లా మనం కొట్లాడాలి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా మనకు సహకరించాలి. అందుకోసమే అరుణ గారికి నేను విజ్ఞప్తి చేసిన. ప్రకాష్ గారు ఇప్పుడు ఇక్కడ మనము ఇక్కడ అన్ని మెలికలు పెడుతున్నారు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటే 400 టీఎంసీలు వస్తాయి మన కృష్ణాలో. చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాదు. డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్ రాయలసీమ ప్రయోజనాలు ఆయన ఉంటారు, రేవంత్ రెడ్డి కేసీఆర్ తెలంగాణ ప్రయోజనాల గురించి చేస్తారు. చంద్రబాబు నాయుడు నుంచి ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు? వాళ్ళ ప్రయోజనాల కోసం అయినా ఇప్పుడు నిజంగానే ఎంత అవసరం ఉన్నది, ఎంత వాడుకుంటున్నాం అనేది తీసుకున్నప్పుడు అలొకేషన్ ఎంత ఉన్నది, ఎంత వాడుకుంటున్నాము, ఆ బేసిస్ లో ఆయన ఎందుకు అభ్యంతరం చెప్పాలి పాలమూరు రంగారెడ్డికి? మనకున్న వాటా ఎంత మనం వాడు. కానీ ఇప్పుడు నాగం జనార్దన్ రెడ్డి గారు అన్నారు కల్వకుర్తికి లేదా భీమాకి అప్పుడు 20 టీఎంసీల వాటర్ అష్యూర్డ్ వాటర్ ఇచ్చింది చంద్రబాబు నాయుడే. అవును, మిగతా విషయాల్లో నేను కేసీఆర్కి సపోర్ట్ ఉంటా అవుట్ రైట్గా పాలమూరు రంగారెడ్డి విషయంలో. బట్ అప్పుడు నాగం జనార్దన్ రెడ్డి గారు ప్రజెంటేషన్ ఇచ్చి ఫైట్ చేస్తే 30 టీఎంసీల్లో 20 టీఎంసీలు భీమాకి ఇప్పించాను నేను, చంద్రబాబు నాయుడు ఇచ్చారు అని చెప్తున్నారు. 100% ఫ్యాక్ట్ వారు చెప్పేది. నాగం గారు పెద్ద ఫైటర్, అన్న అనుమానం లేదు. ఆయన తెలంగాణ కోసం ఆయన ఉద్యమం చేసినట్టు 69లో ఆయన వెడ్డింగ్ గుర్తించలేదు ప్రజలు. తెలంగాణకు ఇప్పుడు తెలంగాణ కోసం ఫైట్ చేసిన వాళ్ళకు తెలంగాణ వచ్చిన తర్వాత ఒక పదవి కూడా పాపం అంతకుముందు 6 సార్లు గెలిచారు, ఒక్కసారి ఎమ్మెల్యే గెలిపేవాళ్ళు, ఎంపీలు గెలిపేవాళ్ళు. మరి ప్రజలు క్లబ్ చేయొద్దు, 2 ఇష్యూస్ క్లబ్ చేయొద్దు. ఇక్కడ ఏంటంటే భీమాకు అలొకేషన్ అనేది అది ఒక అచీవ్మెంట్, అది సమైక్య రాష్ట్రం. ఎందుకంటే ఎస్ఆర్బిసికి 19 టీఎంసీలు వాళ్ళు చేస్తున్నప్పుడు మనకి ఇవ్వాలి కదా అని నాగం గారు ఫైట్ చేశారు, మహబూబ్ నగర్ ఎమ్మెల్యేలు ఫైట్ చేశారు. కాబట్టి అది తప్పలేదు వాళ్ళకి. ఎందుకంటే ఎస్ఆర్బిసికి నీళ్ళ అలొకేషన్ లేదు, అది శ్రీశైలం రిజర్వాయర్ హైడల్ పవర్ ప్రాజెక్టు, దాని నుంచి ఒకటి పుట్టించుకోవాలి. కాబట్టి వాళ్ళు ఇక మనకు కొంత 20 టీఎంసీలు ఇచ్చి వాళ్ళు 19 టీఎంసీలు పెట్టుకున్నారు. ఇంటర్నల్ అలొకేషన్ కదా అది. మరి అట్లా ఎంతైనా చేయాలి. చంద్రబాబు నాయుడే కదా మరి 20 టీఎంసీలు భీమాలో ఇచ్చింది. కేసీఆర్ చంద్రబాబు నాయుడు ద్రోహం చేశారు పాలమూరుకు అని దత్తత తీసుకున్నది అని అన్నారు కదా. అది ఒకటి చేసినంత మాత్రాన బారాకూన్ మాఫ్ అయితే ఇప్పుడు ఆయన దత్తత తీసుకొని ఏం చేసిండు చెప్పండి? అది ఒకటి తప్ప ఇప్పుడు దాని మీద రూపాయి ఖర్చు పెట్టింది అడగండి నాగం గారు. మళ్ళా రాజశేఖర రెడ్డి వచ్చేదాకా ఖర్చు పెట్టినాము. ఫస్ట్ లిఫ్ట్ కల్వకుర్తిది ఫస్ట్ లిఫ్ట్ అంటే కానీ అక్కడ కెనాల్ కానీ మొత్తము అంటే అప్పుడే తీసుకొచ్చి సింగోటం వరకు కెనాల్ కూడా తోడినాము. మిగిలిన గుడిపల్లి కట్టుది కానీ జొన్నల బగడ కానీ రిజర్వాయర్లు కూడా కట్టడం జరిగింది బ్రదర్. అప్పుడు మనము అంటే నేను అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఇప్పుడు నాకు రాజకీయాలతో పని కూడా లేదు. నేను ఒకటి ఇప్పుడు నేను మీకు అందరితోటి కోరేది ఏంటంటే ఇప్పుడు తెలంగాణకు మనం అన్యాయం జరగకుండా చూడాలి. ఇప్పుడు డిండికి నీళ్లు తీసుకొని పోతామని మన పాలమూరు రంగారెడ్డికి అంటే గండి కొడతామంటే దాన్ని మాత్రం మేము ఒప్పుకునేది లేదు. ఆ రోజు మేము కేసీఆర్ ఉన్నప్పుడు కూడా నేను అపోజ్ చేసినప్పుడు జిల్లాల మధ్య విభేదాలు సృష్టిస్తే జిల్లాలదే కదండి. ఇప్పుడు ఎస్ఎల్బిసి టనల్ రేపు వాటర్ వస్తే ఎక్కడ పోతుంది? అది తీసుకుపోయి మళ్ళా సాగర్లో వేస్తారా? ఎట్లనండి ఇవన్నీ వీళ్ళు మాట్లాడితే తెలియకుండా. మంత్రులు కొద్దిగా ఒకసారి డిపిఆర్లో చదవమని చెప్తున్నా మంత్రులకు. ఓకే ఓకే. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.